ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా అరగొండలోని ప్రసిద్ధ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని ఆలయ పాలకవర్గం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి బోర్డు చైర్మన్ గా నియమితులైన ఏ. రఘు మాట్లాడుతూ, తనను గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, పూతలపట్టు నియోజకవర్గ కూటమి నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సదకుప్పం గ్రామంలో బుధవారం గ్రామంలోని సుమంత్ రెడ్డి యొక్క మామిడి చెట్లకు మందు కొట్టేందుకు వచ్చిన కూలీలు ఘర్షణ పడి ఇద్దరు అన్నదమ్ములు జానకిరాం, రామ్ చరణ్ అనే ఇద్దరు కలిసి కొట్టి చంపేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ముద్దాయిలను అరెస్టు చేయలేదని, మృతుని భార్య మాకు న్యాయం జరగాలని బంధువులతో కలిసి ధర్నాకు దిగడం జరిగింది. 2 రోజులవుతున్నా ముద్దాయిలపై కేసు పెట్టకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. తిరుమల లడ్డు ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ రిపోర్ట్ ప్రకారం వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో వైసీపీ పాలనా కాలంలో కల్తీ నెయ్యి రసాయనాలతో నిండి ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. బండారు శ్రీనివాస్ జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మరియు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కల్తీ నెయ్యి వివాదంపై స్పందిస్తూ సిట్కి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ల్యాబ్ రిపోర్ట్ల నెయ్యి పేరుతో పామ్ ఆయిల్, పామ్ కార్నెల్ ఆయిల్, పామ్ స్టీరింగ్ లాంటి ద్రవాలకు నెయ్యి రంగు, వాసన వచ్చే విధంగా కెమికల్స్ కలిపి సప్లై చేసినట్టు నివేదిక ఇస్తే వైసీపీ వాళ్ళు అసలు కల్తీనే జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యిగా సిట్ రిపోర్ట్ ఇచ్చినట్లు విష ప్రచారం చేస్తున్నారన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. 2019 నుంచి 24 వరకు కూడా లడ్డూల్లో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి సిట్ వేస్తే సిట్ వారు NDDB వారికి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే వారు ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో నెయ్యి లేదు, పామ్ ఆయిలు, పామ్ కర్న ఆయిలు, పామ్ స్టిరిన్ ఆయిలు, అలాగే రంగు, వాసన కోసం రసాయనాలు కలిపి కెమికల్స్తో కలిపి వీరు నెయ్యి సప్లై చేశారని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదికలో కల్తీ లేదు, అంతా మంచి నెయ్యే అని చెప్పి నివేదిక ఇచ్చిందని చెప్పి వైసీపీ వారైతే తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే సిట్టి వారికి ఇచ్చిన నివేదికలో అసలు నెయ్యే లేదు, అందులో ఈ ఫామ్ ఆయిల్లో ఏ కలిపి రసాయనం కలిపిన
నెయ్యే కాదని చెప్పి తెలియజేస్తే దాన్ని వైసీపీ పార్టీ వారైతే మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శనిగారపు చిన్నయ్యని వార్డు ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని, వార్డును అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు ఈ కాలనీ ఎవరూ పట్టించుకోలేదని, గత పాలకులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఎవరూ ఇవ్వలేదు, గత కాంగ్రెస్ పాలనలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని, కాలనీ ప్రజలందరూ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అందరూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అమ్మా, మా ప్రేమ్ సాగర్ రావు సార్ 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనకు లక్షటిపేట మండలంలోనే ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మనకు ఇక లక్షటిపేటలో జూనియర్ కాలేజీ, మళ్ళీ ఎంతో 30 పడకల హాస్పిటల్, మళ్ళీ ఎన్నో పనులు అభివృద్ధి చేసిండ్రు. మనకు బస్ ఫ్రీ వస్తుంది, కరెంట్ ఫ్రీ వస్తుంది. మరియు మనకి ఎం సాగర్ రావు గారు, కుర్కిరాల సూర్యకమ్మ గారు మాకు గుర్తించి మాకు ఓటు ఇచ్చి గెలిపించుకొని రండి అని చెప్పి మమ్మల్ని పంపించిండు. సార్ మాకు అన్ని విధాలా మాకు చూస్తా అన్నారు. మేము వచ్చి మన ప్రజలందరితోటి కలిసి ఈ మీటింగ్ ఏర్పరచుకొని ఈ విధంగా చేస్తున్నాం. మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. లక్షడిపేట్, మంచిర్యాల జిల్లా లక్షడిపేట్ ఈ జరగబోతున్న ఎలక్షన్, ఈ 2వసారి మున్సిపల్ జరుగుతున్న ఈ ఎలక్షన్లో మా ప్రేమ్ సాగర్ కోకిల ప్రేమ్ సాగర్ రావు మరియు కోకిలార ప్రేమ్ సాగర్ సూర్యకమ్మ మేడం గారు మన చిన్నన్నకి 5th వార్డు నుంచి టికెట్ కేటాయించారు. మేమందరం కలిసి మేడం సార్ దగ్గరపై మేము గెలిపించుకొని వస్తామని చెప్తే వాగ్దానం చేస్తే మా నమ్మకం మీద నిలబడి చిన్న టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాము. లక్షడిపేటలోని అభివృద్ధి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తున్న రాజకీయాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పాలి అనుకుంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాము. లక్షడిపేట్ ఇప్పుడు ఉన్న ఈ ప్రదేశం నిలబడ్డ 4th వార్డు, ఇది ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన ఈ ప్లాట్లు. 5th వార్డు ఇందిరమ్మ ఇచ్చిన ఈ రాజ్యం ఎటు చుట్టుపక్కల ఎటుపోయినా కూడా ఇది ఇందిరమ్మ ఇల్లులే అంటారు. క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడిచ్చిన శాపం కాదని, అది మన జీవన విధానంలో మనతోనే మొదలవుతుందన్నారు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారంతా, కానీ ఇక్కడ ఇంతమంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిని చూస్తుంటే డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవన శైలి ఆధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణ శాసనం కాదు. ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ని కూడా జయించి సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం. వారు కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
జిల్లా మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని యాదరాజ్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారని అజయ్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని, మున్సిపల్లోని అన్ని గ్రామాలు విజయం సాధిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారం భాగంగా 22 వార్డులో ఒక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ అభ్యర్థులు ఇక్కడనే ఊర్లో ఉండి ప్రజాసేవ కోసం ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ పెట్టుకొని మరి ట్యూషన్ కానీ ఏదైనా సరే ఊళ్ళలో ఏ ఘనకార్యమైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ సొంత డబ్బులతో ఉండి ఇక్కడనే ఉండి వాళ్ళ స్థానికంగా ఉండి సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు. వాళ్ళకి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులకు ఓట్లు వేసే వాళ్ళు ఏమైనా పనులు చేయగలుగుతారు. ఇక్కడ ఉన్న వేరే పార్టీ వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఒడ్డిచ్చేవాడు మనవాడు అయితే ఏమన్నా మనం ఇవ్వగలుగుతాం, కానీ అవతల వాళ్ళకి పార్టీ వాళ్ళకి ఓటు వేసినా వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ ఉన్న స్థానికంగా నాగేష్ అన్న ప్లస్ ప్రభాకర్ అన్న యాదగిరి అన్న వీళ్ళు ఇక్కడనే ఉండి పెద్ద మనుషులు ఊర్లలో ఎన్నో 10 సంవత్సరాల నుంచి దాదాపుగా సర్పంచ్గా అన్ని విధాలుగా వీళ్ళు పదవులు అనుభవించి పదవులు చేసుకుంటూ పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మన యాదరాజ్పల్లి ప్రజలకు ఒకటే ఏంటంటే బయట వాళ్ళకి ఓట్లు వేయకండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి ఓట్లు వేసి గెలిపాలని కోరుకుంటున్నా. రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాయలసీమ వైసీపీ నాయకులు తెలిపారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించడంలో ఎంతో కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టగా నేటి కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిందని, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని రాయలసీమ వైసీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వూరులోని ఎస్బీవి కళ్యాణ మండపం వద్ద మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నేతలందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం అందరూ ర్యాలీగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు బయలుదేరి వెళ్లారు. రైతులందరూ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసేటువంటి ఆ ఘనకార్యం అన్నింటినీ రాయలసీమ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పోతిరెడ్డిపాడు పెంచితే కరువు విపరీతంగా తాండవించేటువంటి సమయంలో కృష్ణానదిలో అత్యంత తక్కువగా నీటి లభ్యత ఉన్నటువంటి సమయంలో కూడా రాయలసీమ వాసులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం. 3 టీఎంసీ నీళ్లు 800 అడుగుల యొక్క నీటి మట్టం నుంచి పంపు చేసి పోతిరెడ్డిపాడుకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చేసేటువంటి గొప్ప కార్యక్రమం. మరి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు 2024 వరకు ఆయన దిగిపోయేంత వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్స్ అవి కానీ ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా పెడచెవిన పెట్టి నా రాయలసీమ ప్రజలు ముఖ్యమని చెప్పి ఆయన ఆ ప్రాజెక్టును ఆపకుండా పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేశాడు. ఈరోజు కేవలం ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాల్సింది మోటార్లు పెట్టడమే. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడుతో కూర్చొని కన్విన్స్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చాను, కావాలంటే మీరు సందర్శించుకోండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క తీరు చూస్తే అసలు రాయలసీమ మీద ఇంత ద్వేషం ఉందా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక డౌట్ ప్రజల్లో కూడా కనపడతా ఉంది. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన భారీ జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 ప్రముఖ జాతీయ మరియు బహుళజాతి సంస్థలు పాల్గొని యువతకు ప్రత్యేక నియామక అవకాశాలు కల్పించాయి. ఐటీ, ఫార్మా,
తయారీ, హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్ తదితర రంగాలలో పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. యువతరం అంతా కూడా పాడైపోయే పరిస్థితులు వాతావరణం ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఇప్పుడు చెప్తున్నానంటే గుర్తు చేస్తున్నా మీకు. నేను ఇవాళ ఏదైతే చెప్పానో ఆ రోజు మీరు అందరూ నమ్మారు. నమ్మబట్టే మమ్మల్ని అందరినీ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి పంపించారు. కాబట్టి అది వాస్తవం నేను చెప్పింది. అదే పరిస్థితుల్లో ఆ రోజు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి, ముఖ్యంగా యువతకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి మాట ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ, ఇతర సబ్సిడీలు కానీ, అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగజేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలంతా చూసేటట్టుగా ఇవాళ లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే 16.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో ఎంఓయూలు చేసుకున్నారు. దావోస్ వెళ్తే 2 సార్లు దావోస్ వెళ్తే దాదాపు 3.5 లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి. అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి రాష్ట్రం లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు మీకు దాని యొక్క ఫలితాలనే ఇప్పటికిప్పుడు కనపడవు, మొదలవుతుంది. ఇప్పుడే ఫౌండేషన్ పడింది. రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగటానికి పూర్తి స్థాయిలో ఫౌండేషన్ అనేది ఇప్పుడు మొదలైంది. ఆ దిశగా మీరు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను సాధ్యమైనంత వరకు మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆదేశాలపై ట్రాఫిక్ ఎస్ఐ భీమ్రావు మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఈరోజు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎస్ఓపి ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఎస్ఓపి అనగా మన దగ్గర ఎల్ఈడి బ్యాటన్స్, బాడీ అండ్ కెమెరా, అదేవిధంగా జిగ్జాగ్ బారికేడింగ్స్, తర్వాత రిఫ్లెక్టివ్ జాకెట్స్, తర్వాత కట్ ఆఫ్ బాటిల్స్, ఆ తర్వాత వెహికల్ సీజ్ చేసిన, డిటైన్ చేసిన బండ్లను తీసుకుపోయి గ్రౌండ్లో పెట్టడం కానీ, ఇదంతా ఎస్ఓపి ప్రకారంగా సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 10 బండ్లు సీజ్ చేయడం జరిగింది. అందులో 9 2-వీలర్ వెహికల్స్, 1 4-వీలర్ వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి జాగ్రత్తగా మన పోలీస్ స్టేషన్లో ఉండే అల్సభా గ్రౌండ్లో భద్రతంగా పెట్టగలం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా నేను, నాతో పాటు సిబ్బంది 8 మంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా డిటైన్ చేసిన బండ్లను, ఆ తర్వాత పర్సన్ని రేపు పొద్దున 10 గంటలకు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు రమ్మని చెప్పి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళని టీటీఐ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గోషమా లేదా బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటుందని చెప్పేసి, ఆ తర్వాత ఆ మెదడుకు మత్తెక్కిన తర్వాత ఆ మెదడుకు ఏ విధంగా పనిచేస్తుంది దాని గురించి ఆ కౌన్సిలింగ్లో అక్కడ వివరించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి ఆ తర్వాత కోర్టుకు వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఆ కోర్టులో మేజిస్ట్రేటు వచ్చిన బ్లడ్ ఆల్కహాల్ కౌంట్
దానిపైన ఆధారపడి వాళ్ళు ఫైన్ వేయడం కానీ లేకపోతే సోషల్ సర్వీస్ చేయించడం కానీ ఆ తర్వాత జైలు కూడా చేయించడం కానీ మేజిస్ట్రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారంలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మేనిఫెస్టో ప్రకారం మాట తప్పకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వ ఖజానా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టిన రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం నిమిత్తం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి, గుర్రాలపాడు తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం బుధవారం నాడు మేకల మల్లిబాబు యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఏదులాపురం మున్సిపాలిటీ చేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ పాలేరు ఎమ్మెల్యే అయిన తర్వాత, రాష్ట్ర మంత్రి అయిన తర్వాత 12 గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఇక్కడ 32 వార్డులతోటి అభివృద్ధి చెందడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మున్సిపాలిటీ చేశారు. ఆ మున్సిపాలిటీలో మీ గుర్రాలపాడికి మన మహేష్ని ఇక్కడ వార్డుకి అంటే కౌన్సిలర్ అంటారు, కౌన్సిలర్కి పోటీలో పెట్టారు. మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అధికార పార్టీ ఇలా అనుకున్న ప్రకారంగా ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు కూడా అప్పుల కుప్ప చేశారు గత ప్రభుత్వం, అయినా సరే అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన మహేష్కి ఇచ్చారు. మహేష్ యువకుడు, రేపు అభివృద్ధి జరగాలంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఇది ఏదైతే మనం ఇక్కడ మున్సిపాలిటీ గెలుస్తుంది దాంట్లో మన మహేష్ని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము అందరం కూడా మరి ఎక్కువ మంది మన యాదవ్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా జిల్లా యాదవ్ సంఘం పనిచేస్తూ ఉన్నాను. జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు తిరుగుతూ ఉన్నాం కాబట్టి మన మహేష్ని గెలిపించడం కోసం డోర్ టు డోర్ ఇలా మీ గుర్రాలపాడులో తిరుగుతూ ఉన్నాం. వెంకటగిరి ఎంత కూడా అన్ని గ్రామాలు తిరుగుతాం. మన మహేష్ 3వ నెంబర్ సీరియల్ చేతి గుర్తు 3వ నెంబర్లో ఉంటుంది మంది. దానికి తప్పనిసరిగా అది వేయాలి, మీరు వేసి గెలిపించాలి. జీపీలు 32 వార్డులు. 31 వార్డులు. మరి మహేష్ని పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కాదు అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. 12 జీపీలు 32 వార్డులు. 31 వార్డులు. మరి మహేష్ని పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కాదు అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. ఓటు నెంబర్ సీరియల్లో 3లో ఉంటుంది. చేయకూడదు. 12 జీపీలు 32 వార్డులు. 31 వార్డులు. మరి మహేష్ని పోటీ పెట్టాడు శ్రీనివాసరెడ్డి గారు. ఏది కాదు అభివృద్ధి జరుగుతుంది. గతంలో పార్టీలు గతంలో అన్నీ ఏం చేసినా మనకు తెలుసు. మహేష్ కోటేయాలి. కాకినాడ జేఎన్టీయు అల్యూమినియం ఆడిటోరియం నందు ఈ నెల 7వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మోటివేషనల్ స్పీకర్ శివానీచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ రజనీదేవి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నందు శాంతిధామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మకుమారి రిస్ ఆధ్వర్యంలో నేటి యువతకు ఎదురవుతున్న వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మోటివేషన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, కాకినాడలో మొట్టమొదటిసారిగా శివాని వస్తున్నారని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన మనసుని ఏకాగ్రహించుకుంటాము, శాంతిని అనుభవం చేసుకుంటాము. ఒక్క నిమిషం అందరూ స్ట్రైట్ గా నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు బిజీగా ఉంటారు కదా, ఈ ప్రాంతంలో శాంతిని అనుభవం చేసుకుంటారని ఒక్క నిమిషం సైలెన్స్ గా నుంచి.
మన కాకినాడలో ప్రముఖంగా జరగబోయేటువంటి కార్యక్రమాన్ని గురించి వివరంగా తెలుసుకుందాము. ఫిబ్రవరి 7వ తారీఖు శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు JNTU అల్యూమిని హాల్ బయట ఉన్న గ్రౌండ్స్ లో మోటివేషనల్ స్పీకర్ శివాని సిస్టర్ వస్తున్నారు. ఆమె ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. శివాని సిస్టర్ ని కాకినాడకి పిలవాలని మేము 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆమె మా విశ్వవిద్యాలయంలో సేవలో ఉండేటువంటి సిస్టర్, కానీ ఆమె కార్యక్రమాలు 2 years ముందు నుంచే అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మన దగ్గరికి పిలవడానికి చాలా టైం తీసుకుంది. మేము కాకినాడ, అమలాపురం, రాజమండ్రి కోసమని ఆమెని పర్మిషన్ అడుగుతూ ఉన్నాము.